హాయ్ అండి. వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. నేను 2 కట్టలు కొత్తిమీర తీసుకున్నాను. అది కడిగి శుభ్రం చేసుకొని ఇసుక, పండాకులు కానీ, ఎండాకులు కానీ అలాంటివి ఏమీ లేకుండా మొత్తం అంతా క్లీన్ చేసుకొని కడిగి ఇలా ఒక పొడవాటి క్లాత్లో వేసుకొని ఆరబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, బాగా ఆరిన తర్వాత ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆవాలు తీసుకున్నానండి, 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. నేను దీంట్లో వేయడం చూపించడం మర్చిపోయాను. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం కలుపుతూ దోరగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. హైలో పెట్టుకోకూడదండి, సిమ్లోనే ఉంచుకొని దోరగా వేయించుకోవాలండి. మెంతిపిండి, ఆవపిండి నిలవ పచ్చళ్ళు చాలా బాగుంటుంది, కంపల్సరీ వేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పక్కకి తీసేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో తగినంత నూనె వేసుకోవాలండి. నూనె అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, నిలవ పచ్చడి కాబట్టి చాలా బాగుంటుంది. నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ నూనె తీసుకొని బాగా కాగిన తర్వాత మనం కొత్తిమీర ఉంది కదండి, అది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అలా వేసేసుకుంటే తొందరగా మగ్గదు. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదండి, ఇలా ముక్కల కింద కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద తురుముకొని వేసుకోవాలండి. ఇది బాగా మగ్గించుకోవాలి. మూత అనేది పెట్టకూడదండి, ఆవిరి కింద వాటర్ అనేది వచ్చేస్తుంది. వాటర్ అనేది రాకుండా ఉండాలంటే మూత పెట్టకుండానే మనం మగ్గించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం నిమ్మకాయ ఇంత సైజు చింతపండు తీసుకోవాలండి. లేకపోతే ముందుగానైనా మనం నానబెట్టుకోవచ్చు, లేకపోతే వేడి నీళ్ళు వేస్తే తొందరగా నానిపోతుందండి. ఇలాగా కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడగంటేస్తుందండి. కొత్తిమీర అనేది మూత లేకుండానే మగ్గిపోతుందండి. చూస్తున్నారు కదండి, మరీ లేతది కాకుండా మరీ ముదురుది కాకుండా తీసుకోండి. కొత్తిమీర చాలా బాగుంటుందండి. 2 మంత్స్ అయినా ఉంటుంది. కానీ నూనె కొంచెంగా అయినా పోపు పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయితే కనుక 2 మంత్స్ 3 మంత్స్ అయినా కంపల్సరీ ఉంటుంది. బయటనే ఉంటుంది, కానీ ఇప్పుడు సమ్మర్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మగ్గితే కాదండి, ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. ఇంకా 2 మినిట్స్ అయితే కనుక మగ్గిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే నిలవ పచ్చడి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మేము కొత్తగా ఛానల్ పెట్టామండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. ఓ మిక్సీ జార్ తీసుకుని దాంట్లో చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి, వేడివేడిగా పట్టుకోకూడదు. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడానికి ఈ కొత్తిమీర అనేది కొంచెంగా కానీ వేసుకోవచ్చు, లేదా మగ్గితే కనుక మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మొత్తాన్ని కనుక వేసేసుకొని దీంట్లో ముందుగానే నేను ఆవపిండి, మెంతిపిండి అనేది మిక్సీ పట్టడం చూపించలేదండి. ఎందుకంటే అది మెత్తగా గ్రైండ్ చేసుకునే విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను చింతపండుని కొంచెం ఉడికించుకోవాలండి. మరీ చన్నీళ్ళతో వేస్తే కనుక పచ్చడిని తడి అనేది తగలకూడదని చెప్తున్నాను కదా. చన్నీళ్ళతో ఉన్న వాటర్ కానీ అలా చన్నీళ్ళ నానబెట్టుకున్నది కానీ డైరెక్ట్గా వేసేయకూడదు. కొంచెం ఉడికించుకోవాలండి. ఉడికితేనే ఏదైనా నిలవ ఉంటుంది పచ్చడి అనేది. టమాటా చట్నీస్లో కానీ దేంట్లో అయినా కానీ కొంచెం వేడి వాటర్ అనేది కొంచెం కలవకపోతే కనుక, నలగడం లేదనుకుంటే కనుక కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటేనే బాగా నలుగుతుందండి. తడి అనేది వేసుకుంటే ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతుంది. సమ్మర్లో అయితే అస్సలు ఉండదండి. చూస్తున్నారు కదా, ఇది బాగా ఉడకనించుకోవాలి. దీంట్లో కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుందండి. నేను చూపించడం మర్చిపోయాను. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఉడికిన తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడానికి కొత్తిమీర వేసుకున్నాం కదా, దాంట్లో ఆవపిండి, మెంతిపిండి, టమాటా 2 కప్స్ కారం తీసుకున్నానండి. దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి. మనం తినేదాన్ని బట్టి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేను అంతా ఇంత వేసుకున్నాను నేను చెప్పట్లేదు, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. చూస్తున్నారు కదండి, ఇలాగ సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నేను కొంచెం వాటర్ అనేది సరిపోలేదు కాబట్టి నేను చింతపండు ఉడికించుకున్న దాంట్లోనే వాటర్ వేసుకొని మరిగించుకుంటున్నాను. ఎందుకంటే చన్నీళ్ళు అనేది అస్సలు వేయకూడదండి, పచ్చడి అనేది పాడైపోతుంది. కొంచెం వాటర్ వేడెక్కిన తర్వాత గోరువెచ్చగా అయిపోతే సరిపోతుందండి. చింతపండు ఉడికించిన దాంట్లోనే కాబట్టి నేను వాటర్ అనేది వేసుకొని మరిగించుకుంటున్నాను. మీకు కావాలంటే విడిగానైనా ఇలాగా వేడి నీళ్ళు పెట్టుకొని కలుపుకోవచ్చండి. చూస్తున్నారు కదా, కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా కానీ లేకపోతే కచ్చాబిచ్చాగా కానీ గ్రైండ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను ఎండుమిర్చి అనేది యాడ్ చేయలేదు కదా, కారం అనేది కలిపాను కదా. చూసారు కదండి, దీనికి కావాల్సిన పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవట్లేదండి, తక్కువ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి, కానీ మేము కొంచెం ఆయిల్ తక్కువ తింటామండి, అందుకే ఆయిల్ అనేది తక్కువ వేస్తున్నాను. చూస్తున్నారుగా, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత
దీంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు అనేది వేసుకోవాలండి. హీట్ ఎక్కకుండా పోపు అనేది వేసుకుంటే కనుక చెతికిల పడినట్టు అయిపోతుంది పోపు అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది బాగా కాగాలండి. మరీ బాగా వేడక్కర్లేదు, కొంచెం గోరువెచ్చగా వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, తెలిసిందే కదండి, పోపు సంబంధించిన ప్రతిదీ వేసుకొని దీంట్లో ఇంగు కూడా వేసుకున్నా బాగుంటుందండి. మీకు కావాలంటే వేసుకుని, నేను వెల్లుల్లిపాయ వేయడం అనేది చూపించిన, ఎందుకంటే మా ఇంట్లో వెల్లుల్లిపాయ అనేది తినరు కాబట్టి నేను మిక్సీ పట్టేటప్పుడు చూపించలేదు. ఇలా పోపులో కూడా వేయనండి, మీకు మాత్రం కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి, మేము కొత్తగా ఛానల్ పెట్టాం, మీకు నచ్చితే కనుక మా వీడియోస్ని ఒక్కసారి చూడండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇలా బాగా సిమ్లోనే ఉంచుకొని పోపు అనేది వేసుకోవాలి. దీంట్లో తగినంత ఎండుమిర్చి వేసుకోండి. కరివేపాకు కూడా బాగా తడి లేకుండా ఆరబెట్టుకొని మొత్తం ఆరిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి, ఎందుకంటే తడి ఉంటే కనుక పచ్చడి అనేది కంపల్సరీ పాడైపోతుంది. చూసుకొని తడి అనేది లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. సిమ్లోనే ఉంచుకొని దోరగా వేయించుకున్న తర్వాత పోపు అనేది కొంచెం కొంచెంగా కూడా మనం పెట్టుకోవచ్చండి. మరి ఎక్కువ చేసేసుకొని పోపు అనేది పెట్టుకోకర్లేదండి, పప్పులు అనేవి నానిపోయినట్టు అయిపోతాయి. కొంచెం కొంచెంగా కూడా మనం పోపు అనేది పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా దోరగా వేగాలండి, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. కరివేపాకు కూడా వేసేసుకుంటే అయిపోతుందండి. ఎంత టేస్టీగా ఉండే నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి, చూస్తున్నారు కదా, దీంట్లో కొంచెం ఇంగు కలుపుకోండి, చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ వేస్తే ఇంకా బాగుంటుందండి, మేము తినాం కాబట్టి వేసుకోవట్లేదు. పోపు అనేది చల్లారిన తర్వాత చట్నీలోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది, వేడి వేడి అన్నంలో పచ్చడి చేయంగానే తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా చేయండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.